అమ్మా ఎలా అనిపిస్తుందమ్మా? ఇంత ఫ్రీ బస్ ఎక్కుతున్నారు కదా, ఇంత ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. ముందు మీరు ఎక్కడికి వెళ్తే ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే బాగుంది సార్, ఇప్పుడే బాగుంది. ఇది వరకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులు ఎక్కువ అయిపోయేవి. ఇప్పుడు అనకూడగా ఎంత దూరం అయినా వెళ్ళాలన్నా ఫ్రీ బస్ అనేది ఉంది కాబట్టి చక్కగా వెళ్తున్నాము, వస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ వస్తున్నాయి, అక్క చెల్లెమ్మలకి ఏం చేయలేదు, మేము ఉన్నప్పుడు అన్ని చేసామంటారు. అదేం లేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇవన్నీ ఫ్రీ బస్సు పెట్టారు, ఫ్రీ సిలిండర్లు వచ్చాయి. చక్కగా అన్ని విధాలుగా ఇప్పుడు బాగుంది. తల్లికి వందనం డబ్బులు కూడా మాకు అందరికి పడ్డాయి. బాగుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చేస్తాను, అప్పుడప్పుడు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను. లేదు, చంద్రబాబు నాయుడే రావాలి. ఇచ్చిన మాట, అక్క చెల్లెమ్మలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తర్వాత టీడీపీ సభ్యత్వం కార్డు ద్వారా కూడా మాకు నాన్నగారి డబ్బులు కూడా వచ్చాయి. చంద్రబాబు పరిపాలన బాగుంది, బాగుంది. నమ్మకం అయితే నమ్మకం ఉంది, బాగా నమ్మకం ఉంది. నేను ఫస్ట్ నాకు ఓటాకు వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశంకే నేను వేసాను, ఇప్పుడు కూడా తెలుగుదేశంకే వేస్తాను. గారు ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. మహిళలకి ప్రత్యేకంగా ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది, ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు స్టూడెంట్స్ కానీ, ఉద్యోగాల అవకాశాలు కానీ, ఊళ్ళో కానీ ఎలా ఉపయోగపడుతుంది? అంత బాగుంది సార్. ఫ్రీ బస్ పెట్టడం కూడా లేడీస్ కి చాలా మంచిది. తర్వాత వాళ్ళు ఎక్కడ కావాలన్నా టైం టు టైం బస్ ఎక్కడ అంటే చంద్రబాబు లేడీస్ కోసం చాలా సేఫ్ గానే ఆలోచించారు. అది కూడా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలన్న మహిళలు చాలా వరీగా ఉండడం, బస్సు రద్దీగా ఉండడం, చాలా లేట్గా వెళ్ళడం అది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒక బస్ కాకుండా కొన్ని బస్సులు టైం టు టైం 5 minutes కి 10 minutes కి ఒక బస్సు రన్ అవుతుంది. నేను కూడా చాలా సఫర్ అయ్యాను బస్సెస్ గురించి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది రావడానికి, వెళ్ళడానికి. ఈ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తునే, ప్రజలకు ఏమి బస్ ఫ్రీ లేదు, అసలు ఆడవాళ్ళకి బస్సే ఎక్కనవ్వట్లేదు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అదంతా అబద్ధమే సార్. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాం కదా అందరము. సో మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, ప్రతి మహిళ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. స్టార్టింగ్ అందరం డౌట్ పడేవాళ్ళం జగన్మోహన్ పెట్టేది, కానీ చంద్రబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అదంతా నిజం చేశారు. సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గానీ, గ్యాస్ సిలిండర్లు గానీ, ఇప్పుడు చూసినట్లయితే బస్ ఫ్రీ గానీ, అక్క చెల్లెమ్మల మాటలకు ఇచ్చిన మాట నెరవేర్చారంటారా? నెరవేర్చారు. తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కూడా లేడీస్ కి ఇప్పిస్తున్నారు. ఇప్పటికి అదే ప్రాసెస్ రన్ అవుతుంది. నేను కూడా అందులో ఒక మెంబర్ని. చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. రాబోయే రోజులు ఎట్లా ఉండబోతుందంట? చాలా బాగుంటది సార్. అందరికి, గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, అన్ఎంప్లాయీస్ కూడా, పూర్ పీపుల్స్ కూడా అందరికి చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇదంతా రాజకీయం అంతా చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ గా, కంపెనీలు గానీ, పెట్టుబడిదారులు గానీ అందరూ వస్తున్నారు. గతంతో పోలిస్తే మార్పు కనబడింది. చాలా చేంజెస్ కనబడ్డాయి సార్. అందరు కూడా చాలా రిలీఫ్ అయ్యారు కూడా. జాబ్స్ పర్పస్, కంపెనీ పర్పస్, వైజాగ్ అనే కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. అందరికి మంచి బెనిఫిట్ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి మేము ఉన్నప్పుడే అభివృద్ధి చేసాం, మేము ఉన్నప్పుడే కంపెనీలు తెచ్చామని అంటున్నాం. లేదు, అప్పుడు ఏమీ లేదు. అంటే స్టార్టింగ్ చేసి వదిలేసారు తప్పే. ఇప్పుడు వీళ్ళందరూ ఫినిష్ చేస్తున్నారు, కంప్లీట్ చేస్తున్నారు. అందరికి ఒక గోల్ కూడా ఇస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు గోల్ అచీవ్మెంట్ కూడా చేసుకుంటున్నారు. ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ప్రత్యేకంగా శక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు కదా, మీకు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎట్లా ఉంది? మీరు ట్రావెలింగ్ చేస్తున్నారు? అన్నం అడుగుల నుంచి వచ్చింది, నిన్నే అడుగుల నుంచి వచ్చా. మేము ఎప్పుడు మా హస్బెండ్ వాళ్ళు తీసుకొస్తేనే వచ్చేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఫ్రీగా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చాను కదా, తిరుగుతున్నాం. పర్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మాకైతే ఫ్రీగా తిరగడానికి అయితే బాగానే ఉంది. చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారా? ఉంది. ఏ విధమైన నమ్మకం ఉందంటారా? ఆడవాళ్ళకి పర్వాలేదు. డ్వాక్రా స్థాపించిందే చంద్రబాబు నాయుడు. అవునండి, అవును. డ్వాక్రా స్థాపించింది ఆయన. పావుల రుణాలని ఇవన్నీ ఆయన వల్లే. కొద్దిగా దేనికన్నా సరే ఆయనే ఏదైనా చేసింది. అవును. చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారా? ఎలా అనిపిస్తుంది మేడం గారు? ఈ రోజు చూసినట్లయితే బాబు గారు వచ్చి సంవత్సరం పైన అవుతుంది. మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల మహిళలకు ఎలా ఉపయోగపడుతుంది? బానే ఉంది సార్. ఎందుకంటే మా పాపని కాలేజ్ లో జాయిన్ చేశాను. నాకు కష్టమైన వెళ్ళాలంటే మనీ కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడైతే మాత్రం హ్యాపీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కదా సార్. ఎలా ఉంది మేడం చంద్రబాబు నాయుడు పరిపాలన? ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో గానీ, ఉద్యోగాల అవకాశాల్లో గానీ లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడిదారులు వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బానే ఉంది సార్. గత ప్రభుత్వంతో పోలిస్తే ఎలా ఉంది? బాగుంది సార్. ఏ విధమైన? అంటే నాకు తెలిసినంత వరకు పర్వాలేదు సార్. ఎందుకంటే ఎడ్యుకేషన్ కైనా
బస్సు అంటే చాలా మంది కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఆ బస్ పాస్ తీసుకునేయడానికి కూడా ఇబ్బంది పడే పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు దాన్ని మాత్రం చాలా బాగున్నది అని అనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుతున్నాయి, ఏ బస్సు ఫ్రీ లేదు, అసలు మహిళలకు బస్సు ఎక్కడ ఎలా వచ్చాం కదా సార్, బాగానే వచ్చాం కదా. ఇప్పటివరకు జర్నీ చేస్తానే, ఇది నేను రావడం ఇది థర్డ్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎంత ఖర్చు మిగిలింది? చాలా లాస్ అయ్యేది, ఎందుకంటే పాపని బోయపాలలో జాయిన్ చేసాము. ఇప్పుడు హెల్త్ బాగోకుండా ట్రీట్మెంట్ కోసం నాకు మంత్లీ తీసుకెళ్ళి రావడాల్సి వచ్చేది. నేను సింగిల్ పేరెంట్, డబ్బులు కొంచెం నాకు సేవ్ అయినట్టే కదా సార్. చంద్రబాబు గారి మీద నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉండబట్టికి ఓటేసాము, గెలిపించుకున్నాము. మళ్ళీ అతనే వస్తారంటారా? రావాలి సార్, ఖచ్చితంగా వస్తాయి. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మహిళలకి ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఎలా ఉపయోగపడుతుంది, ఎంత ఖర్చు అయ్యేది? చాలా బాగానే అనిపిస్తుంది మాకు. డబ్బులు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫ్రీగా వెళ్తున్నాము, డబ్బులు ఖర్చు అవుతుంది. బాగానే అంటే అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంట. నిలబెట్టుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుతున్నాయి, ఏ బస్సు ఫ్రీ లేదు, ఆడవాళ్ళకి అసలు బస్సు ఎక్కనవట్లేదు అంటున్నారు. ఎక్కుతున్నాం సార్, ఉంటుంది ఫ్రీ బస్ ఎక్కడికైనా ఉంటుంది. రాజమండ్రి వరకు కూడా నేను మొన్న వెళ్ళాను మా పిల్లల వరకు హాస్టల్. ఎలా అనిపిస్తుంది అమ్మ? బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. పిల్లలకి ఏమొచ్చి తల్లికి వందనం, తర్వాత ఏమొచ్చి గ్యాస్ సిలిండర్లు, తర్వాత ఇప్పుడు ఆడవాళ్ళకి చూస్తే బస్ ఫ్రీ పెట్టారు కదా. ఎలాంటి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు మీద అయితే నమ్మకం బాగానే ఉంది. మొన్న తల్లికి వందనం కూడా పడింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? వస్తారు. ఎలా ఉందమ్మా చంద్రబాబు నాయుడు పరిపాలన? ప్రత్యేకంగా మహిళలకి ఎక్కువ డ్వాక్రా గానీ స్థాపించింది కూడా అతనే, ఆ తర్వాత రైతు బజార్లు కూడా స్థాపించింది కూడా అతనే. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ? బాగానే అనిపిస్తుంది సార్. చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉందంటారు? నమ్మకం ఉంది సార్. మేడం గారు, ఎలా అనిపిస్తుంది? ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ పథకం కింద ఆడవాళ్ళు ఫ్రీ పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఎంత దూరం వెళ్ళినా రూపాయి ఖర్చు లేకుండా వెళ్తున్నారు కదా, మీకు ఎలా ఉంది? భద్రతగానే ఎలా ఉంది? భద్రతగానే ఉంది, బాగుందండి. అంతా ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు ఉండడం చాలా ఉపయోగం అండి. కాలేజ్కి వెళ్ళిన పిల్లలు కూడా బాగా ఫీల్ అవుతున్నారు. ఎన్నాళ్ళు బస్ పాసులు తీసుకొని చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? నిలబెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఉత్తుతున్నాయి, ఏ బస్సు ఫ్రీ లేదు, ఆడవాళ్ళకి అసలు బస్సు ఎక్కనవట్లేదు అంటున్నారు. అలాగేం లేదండి, అదంతా ఉత్తండి. ఇప్పుడు సూపర్ 6 లోను కూడా తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి, తర్వాత గ్యాస్ సిలిండర్లు కానీ, ఇప్పుడు చూసినట్లయితే ఆడవాళ్ళు బస్ ఫ్రీ కానీ ఇవన్నీ నెరవేరుస్తున్నారు కదా. ఎలా ఉంది మేడం? మాకు వచ్చాయండి, గ్యాస్ ఫ్రీ గ్యాస్ వచ్చింది, తల్లికి వందనం అవన్నీ వచ్చాయండి. బాగానే ఉంది అంతా. అక్క చెల్లెమ్మలకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారండి 100%. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. ఎలా అనిపిస్తుందన్న అభివృద్ధి గానీ, ఇప్పుడు చూసినట్లయితే కంపెనీలు వస్తున్నాయి, మెగా డిఎస్సి కూడా విడుదల చేశారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా చూడాలండి, వెయిట్ చేసి చూడాలి రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది. ఇంకా నాకు తెలిసి ఇంకొక 1 year 2 year టైం పడుతుంది. అంటే ఇదే గవర్నమెంట్ మళ్ళీ ఆఫ్టర్ 5 years తర్వాత రివ్యూ చెక్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. టోటల్ గా అయితే గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడ్డది అంటారా? అంటే ఆ ప్రభుత్వం విజన్ వేరే అండి, ఈ ప్రభుత్వం విజన్ వేరే. అంటే ఈ ప్రభుత్వం ఏంటంటే మోస్ట్లీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్, సో దాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు చూసినట్లయితే మెట్రో కూడా మన విశాఖపట్నంకి శాంక్షన్ అయింది. అది వస్తే ఎట్లా ఉండబోతుంది అన్న మన విశాఖపట్నం? మెట్రో అంటే మీకు టైం సేవింగ్ అండి మెయిన్, అండ్ కాస్ట్ సేవింగ్ కూడా మోస్ట్లీ. సో ఏంటంటే జర్నీ అనేది తొందరగా అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కువ ప్రెషర్ ఏంటంటే ఆర్టీసీ మీద పడుతుంది కదా, సో ఆ ప్రెషర్ అనేది కంట్రోల్ అవుతుంది బాగా. సో బెస్ట్ మంచిదే, ఎందుకంటే గ్రోత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కనెక్టివిటీ పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ సీఎం అండి. అతను నార్మల్ గా మన ఇండియాలోని వేరే సీఎంస్ తో పోల్చుకుంటే ఈ సీఎం ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్డ్, తెలుసు, విజనరీ అనమాట. ఒక ప్లాన్ తో ముందుకు వెళ్తారు. సో దాని మీద ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ.